రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల భాషపై శిక్షణ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి కారణం గతంలో జరిగిన పరిణామాలు అయి ఉండొచ్చని చర్చ జరుగుతూ ఉంది. ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి అనే దానిపై కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అంటూ ఉన్నారు. గతంలో విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అంటే గతంలో అధికార పార్టీ, ప్రస్తుత విపక్ష పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేల తీరుతో చంద్రబాబు విసిగిపోయారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. పార్టీ ఏదైనా సరే మాట్లాడే తీరు మాత్రం బాగుండాలని ఆయన చంద్రబాబు బలంగా ఫీల్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. గతంలో నిజానికి వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, గతంలో అత్యంత దారుణమైనటువంటి పదజాలం అయితే ఉపయోగించారు. మేబీ వాటి వల్ల ఏమైనా డిప్రెస్ అయ్యారా, అందులో భాగంగానే ఇది చాలా అవసరం, ప్రజాప్రతినిధుల భాష వాడుతున్న భాష ఖచ్చితంగా సరిగానే ఉండాలి, ఒక ఐడియల్గా ఉండాలి, జనాలకి ఒక ఆదర్శంగా ఉండాలి తప్పించి దుర్భాషలు ఆడకూడదు. దుర్భాషలు ఆడడాన్నే కొందరు హీరోయిజంగా ఫీల్ అవుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు అనే భావన కూడా ఉత్పన్నమవుతుంది. ఇదొక ఆస్పెక్ట్. మరో ఆస్పెక్ట్ పర్టికులర్గా ఐఏఎస్, ఐపీఎస్లు, అఖిల భారత సర్వీసులు, ఉన్నతాధికారుల సర్వీసులు ఏదైతే ఉంటాయో ఆ సర్వీసులో ఉన్నటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఏ పార్టీ అనుకూలంగా ఉంటే అంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం సరికాదు. పర్టికులర్గా గత 5 ఏళ్లలో ఏదైతే జరిగిందో కంప్లీట్గా అనుకూలంగా మాట్లాడారు, అనుకూలంగా వ్యవహరించారు, అనుకూలంగా ప్రవర్తించారు, తద్వారా చాలా నష్టపోయాం, చాలా ఇబ్బంది పడ్డాం అనే వ్యాఖ్యలను కూడా ఆయన చేయడం జరిగింది. 5 ఏళ్ల పాటు ఈ విధంగా తాను ఎన్నో ఆల్మోస్ట్ 95 నుంచి దఫాలుగా సీఎంగా ఉంటున్నప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదని, తాను ఎప్పుడు ఎదుర్కోలేదని, ఇంత దారుణంగా ఒకవైపున వన్ సైడ్గా అంటే లా అండ్ ఆర్డర్ కానీ లేదంటేనేమో పరిపాలన సక్రమంగా గాడిలో పెట్టాల్సినటువంటి ఉన్నతాధికారులే ఈ విధంగా వన్ సైడ్గా ప్రభుత్వానికి మద్దతుగా కంప్లీట్గా మాట్లాడడం, వన్ సైడ్ తీసుకోవడం సరికాదనేది ఆయన వ్యక్తి చంద్రబాబు నాయుడు కొద్దిసేపు క్రితం ఐఏఎస్, ఐపీఎస్ల భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇది సరికాదు, ఒకసారి మీరు ఏం చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. గత 5 ఏళ్ళుగా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి, ఏ విధంగా వ్యవహరించారు, మీ తీరు వల్ల ప్రతిపక్ష పార్టీ చెందినటువంటి నేతలు కానీ కొంతమంది ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒకసారి అర్థం చేసుకోండి అనే మాట కూడా ఆయన చెప్పారు. ఈ 2 ఆస్పెక్ట్ల మీద మనం డిబేట్ కొనసాగించబోతున్నాం. పర్టికులర్గా ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష ఒకటి, అట్ ది సేమ్ టైం ఉన్నతాధికారులు ఒక పార్టీకి అనుకూలంగా అంటే ప్రభుత్వం అధికార పార్టీ ఏదైతే ఉంటుందో దాన్ని అనుకూలంగా అంటే లా జనరల్గా ఏంటంటే వాళ్ళ విధి ఏంటంటే సరే ప్రభుత్వం ఏదైనా సరే లాయల్గా ఉండటం అంటే సెన్స్ పీపుల్ టువర్డ్స్ పీపుల్కి వైపుగా ఉండటం, అన్నీ సక్రమంగా అందేలా చూడటం, అది అన్నీ ఉండాల్సిన అవసరం ఉందనేది జనరల్గా ఉండే భావన ఐఏఎస్, ఐపీఎస్ మీద. బట్ పరిస్థితులు మారే. పర్టికులర్గా లాస్ట్ 5 సంవత్సరాలు కూడా చాలా తీవ్రంగా వ్యవహరించారనేది చంద్రబాబు నాయుడు ఆరోపణ. ఆయన ప్రధానంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సరికాదు, ఇది తీరు మార్చుకోవాలి, మీరు లాయల్ అఫ్కోర్స్ మీ పరిపాలనా బాధ్యత మొత్తం కూడా ఐఏఎస్ల మీద, ఐపీఎస్ మీద ఉన్నప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది ఐపీఎస్లు, ప్రభుత్వ పథకాలను కానీ సంక్షేమ పథకాలను మొత్తం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, పద్ధతిగా వారికి అందేలా చేయాల్సింది ఐఏఎస్లు. కానీ వీరే కంప్లీట్గా గవర్నమెంట్ ఏది చెప్తే అది చేసేలాగా, వారు ఏది చెప్తే అది చేసేలాగా వ్యవహరించడం సరికాదనేది ఆయన ఆస్పెక్ట్ కనిపిస్తుంది స్పష్టంగా. ఇదే అంశంపై మన డిబేట్ కొనసాగించబోతున్నాం. డిబేట్లో మనతో పాటు కాంగ్రెస్ నుంచి సైదా గారు, జనసేన నుంచి రాయపూడి వేణు గారు, ప్రముఖ విశ్లేషకులు జగదీష్ గారు, ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. పర్టికులర్గా ప్రజాప్రతినిధుల భాషపై ఖచ్చితంగా ఒక లిమిట్, కంట్రోల్ ఉండాలి, ఒక పద్ధతిగా ఉండాలి. దీన్ని వారికి ఈ క్రమంలో ఒక శిక్షణ కూడా అవసరం అని ఒక నిర్ణయం తీసుకున్నారు. పర్టికులర్గా ఈ నిర్ణయం అయితే చర్చనీయాంశంగా మారింది. రైట్, గతంలో సపోజ్ ఒక మచ్చుకి కొంతమంది ఏం మాట్లాడారో అంటే ఒకరిద్దరు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మాజీ మంత్రి కొడాలి నాని ఏం మాట్లాడారో ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. అంటే ఇలా ఉండకూడదు అనే ఒక ఆస్పెక్ట్లోనే, ఈ విధంగా మాట్లాడకూడదు అనే ఒక నేపథ్యంలోనే మేబీ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనిపిస్తూ ఉంది. ఒకసారి చూద్దాం. ఈ చౌట దద్దమ్మ, ఈ పనికి మాలిన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లుచ్చా నాయుడు, చంద్రబాబు నాయుడు ఇటువంటి లుచ్చా కార్యక్రమాలని శ్రీకారం చుట్టి ఎక్కడో ఒక ఫేస్బుక్లో పరిచయమైనటువంటి ఒక సంఘటన, ఒక విద్యార్థిని మీద ఒక దుర్మార్గుడు చంద్రబాబు లాంటి వెధవ ఒకడు దారుణంగా హత్య చేస్తే దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టి ఆ కార్యక్రమాన్ని కనుమరుగు చేయాలన్నటువంటి రాజకీయ లబ్ధితో ఒక దళిత మహిళ శవాన్ని అడ్డం పెట్టుకుని శవ రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారిని, ఈ పప్పు నాయుడు గారిని, వీళ్ళిద్దరిని ఏం చేయాలి? గొయ్యి తీసి గోతులో పాతి పెట్టాలి ఈ వెధవులిద్దరిని.
రైట్. మచ్చుకి ఇది ఒకటి మాత్రమే. మేబీ ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి మాటల వల్లే మరి ఆయన పూర్తిగా అప్సెట్ అయిపోయి ఇలా ఉండకూడదు. ప్రజాప్రతినిధులు అంటే ప్రత్యర్థులు మాట్లాడినప్పుడు కూడా మన పార్టీ వారైనా సరే ఖచ్చితంగా ఇంత దారుణమైనటువంటి రిటార్ట్ ఇవ్వకూడదు, ఇంత దారుణంగా మాట్లాడకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అర్థమవుతుంది. సో ఆ క్రమంలో ఒక పద్ధతి, ఎలా వ్యవహరించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా స్పందించాలి అనే దానిపై కూడా ట్రైనింగ్ అవసరం ఆయన నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. రైట్. సైదా గారు, నిజంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ విధంగా ఫస్ట్ మీ రిమార్క్స్ ఏంటి? ఈ నిర్ణయం పైన ప్రజాప్రతినిధులకి ఖచ్చితంగా ట్రైనింగ్ కావాల్సిన అవసరం ఉంది అంటే మాట్లాడే విధానంలో వాళ్ళంతా ఐడియల్గా ఉండాలి, కానీ అలా లేరు అనేది ఆయన ఒపీనియన్. వెంకట గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు శ్రద్ధాల జగదీష్ గారు, అలాగే రాయపూడి వేణు గారు, అలాగే బిఆర్టీ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభరాత్రి. ఈరోజు కొత్త ప్రభుత్వం, ఈరోజే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి మరి 4 గంటల 30 నిమిషాలకి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ టీం అందరికి కూడా, మంత్రివర్గాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకులు కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. అయితే వెంకట గారు, ఈరోజు ఒక మంచి అంశాన్ని ఈరోజు మన ఛానల్లో డిబేట్ పెట్టడం ముందుగా మీకు యాజమాన్యాన్ని కూడా నేను అభినందిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకులు అనేవాళ్ళు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. అలాంటి మనం చూసాం గతంలో సుందరయ్య లాంటి నేతలు, నీలం రాజశేఖర రెడ్డి గారి నేతలు, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, అలాగే రాజశేఖర రెడ్డి లాంటి నేతలు ఎథిక్స్ కట్టుబడి, నైతిక విలువలకు కట్టుబడి రాజకీయాల్లో ఎంతమంది ప్రత్యర్థులున్నా ఏమైనా ఎక్కడ కూడా గాడి తప్పి మాట్లాడేటువంటి సందర్భాలు మనం చూడాలి. అయితే గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇందాక మీరు చూపించినటువంటి ఆ క్లిప్పింగ్ మన కొడాల నాని గారు, మాజీ మంత్రి మాట్లాడినటువంటి తీరు, అంతకంటే మరి దురదృష్టకరంగా మాట్లాడినటువంటి అనేక మంది మంత్రులు ఉన్నారు, బూతుల మంత్రులు. మనం ఎక్కడ కూడా ఇలాంటి భాషని ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మనం విన్నటువంటి పాటలు, వాళ్ళ యొక్క దుర్భాషలాడేటువంటి తీరు మనం మొట్టమొదటిసారిగా ఈ 5 సంవత్సరాల కాలంలోనే చూసామని నేను అభిప్రాయపడతాను. అయితే ఈరోజు చంద్రబాబు గారు మంచి నిర్ణయం. ఎందుకంటే బాబు గారు గత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈరోజు 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇలాంటి అనుభవమైనటువంటి నేత ముందు ఈ 164 మంది శాసనసభ్యులకి ఒక శిక్షణ అనేది ఇవ్వడం అనేది నిజంగా మంచి పరిణామం. ఎందుకంటే ఒక రాజకీయ అవగాహన, ఎందుకంటే గాలిలో కొంతమంది ఏదో గాలిలో ఎమ్మెల్యేలు అయిపోయారు, డబ్బులు ఖర్చు పెట్టారు, పార్టీ ఊపితో గెలిచారు. అయితే అసలు వీళ్ళకి రాజ్యాంగం అంటే ఏంటి, చట్టం అంటే ఏంటి, శాసనసభ అంటే ఏంటి, ఎథిక్స్ అంటే ఏంటి, మనం ఏ విధంగా సభలో గౌరవంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మనం మాట్లాడే తీరు ఉండాలి, వచ్చినటువంటి ప్రజా సమస్యలను ఏ విధంగా మనం పరిష్కరించాలి, ఫైల్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అలాగే ప్రజలతో సత్సంబంధాలు ఎలా కొనసాగించాలి, అలాగే అధికారులతో ఏ విధంగా మెలగాలి అనేటువంటి అన్ని అంశాల మీద కూడా ఒక మంచి శిక్షణ ఇవ్వటం అనే దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభినందిస్తా ఉన్నాం, దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, అనేక అంశాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడిని ఏకవచనంతో పెద్దవాడు, మరి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, అలాగే ఆయన కుమారుడు లోకేష్ ని ఏ విధంగా ట్రోల్ చేశారు. అలాగే ఆయన సహాదారిని ఎప్పుడు బయటకంటే కక్షతో మాట్లాడుతున్నారా, లేదంటే ఇలా మాట్లాడితేనే మనం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అవుతాము అనే భావంతో మాట్లాడుతున్నారంటారా? వీటిలో ఏది నిజం? నేను ఒకటి వెంకట గారు ఇక్కడ చెప్పగలుగుతుంది, యథా రాజా తదా ప్రజ.
యథా ముఖ్యమంత్రి యథా ఎమ్మెల్యేలు అన్న విధంగా గత కాలంలో ఉన్నాడు. ఎందుకంటే దీనికి సెంటర్ పాయింట్ ఎవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి. ఆ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎక్కడన్నా గాడి తప్పి మాట్లాడినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు కంట్రోల్ చేయాలా? అలాంటి పరిస్థితి లేదు. ఆయనే మరి వీళ్ళు మాట్లాడే మాటలని ఆస్వాదిస్తూ నవ్వుతా ఉంటే ఇప్పుడు కొన్ని ఘటనలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి మీద దాడి చేస్తే మంత్రి పదవి ఇచ్చారు. ఎక్కువగా చంద్రబాబుని, తెలుగుదేశం పార్టీని, ఇతర ప్రతిపక్ష పార్టీలని ఎక్కువ ఎంతమంది చేస్తే వాళ్ళకి మంత్రులు ఇచ్చారు. ఏమైతుందంటే ఇది ఒక హీరోయిజం అయిపోయింది. ఎవడు ఎక్కువగా రోడ్డు ఎక్కి తిప్పితే, ఎవడు ఎక్కువ రౌడీజం చేస్తే, ఎవడు ఎక్కువ ఇతర పార్టీలను విమర్శిస్తే వాళ్ళకి గౌరవించేటువంటి సాంప్రదాయం ఇచ్చిన తర్వాత వీళ్ళు కూడా రెచ్చిపోయారు. ఏమైనా మీరు మాట్లాడే తీరు కరెక్ట్ కాదు అని చెప్పటువంటి పాత్ర ముఖ్యమంత్రి గారిది, ఆ కుటుంబ పెద్ద జగన్మోహన్ రెడ్డి. పరిస్థితి ఇక్కడ అందుకనే వీళ్ళందరూ కూడా గల్లీ లీడర్ లాగా ప్రవర్తించారు. ఈ శాసనసభ మనం చూసినట్లయితే లైవ్ లో ఇలాంటి వాళ్ళ మన నేతలు అనేటువంటి అసహించుకునే విధంగా మనం చూసాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, ఆయన కుటుంబాన్ని విమర్శించారనే పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. భార్యని కారుతో పోల్చి మాట్లాడినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఎందుకంటే మనం ఒకసారి అనలైజ్ చేసుకున్నటువంటి అంశాలు. చివరికి మా పార్టీ నాయకురాలు షర్మిలమ్మని సొంత చెల్లెలైన ఆమె కూడా మాట్లాడటం, ఆయన వివాహం గురించి మాట్లాడటం. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరైతే దుర్భాషలాడతారో, ఎవరైతే తీవ్రమైన పదజాలం ఉపయోగిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్రైనింగ్లో మిగతా వాళ్ళు ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బట్ వాళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి లేననుకుంటా. మేబీ చంద్రబాబు ఆలోచన మేరకు వాళ్ళ నోటు 164కి ఇస్తారేమో, కానీ ఎవరైతే ఆ విధంగా మాట్లాడారో అఫ్కోర్స్ 164లో కూడా కొంతమంది దుందుడుకు స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మారే అవకాశం ఉంటుంది ఈ ట్రైనింగ్ పీరియడ్ ద్వారా. కానీ ఎవరైతే అలా మాట్లాడుతున్నారో వారు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు వచ్చే పరిస్థితి లేదనుకుంటా. ఒకటి వెంకట గారు, వీళ్ళు బూతుల మంత్రులందరూ కూడా ఓడిపోయారు, ఇళ్లలో ఉన్నారు. 17 మంది మంత్రులు వరుసగా ఓడిపోయారు. ఇంకా వాళ్ళు శాసనసభకు వచ్చేది లేదు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పాల్గొనేది లేదు. ఇట్ ఈస్ క్లియర్. దాంట్లో ఎందుకంటే వాస్తవం కూడా చంద్రబాబు గారు ఒక పార్టీ పరంగానే కాకుండా శాసనసభ ద్వారా, ఎథిక్స్ కమిటీ ద్వారా వీళ్ళకి ఒక 3 రోజులు 4 రోజులు ఒక శిక్షణ, మంచి నిష్ణాతులైనటువంటి వారి చేత ఎథిక్స్ కమిటీకి ఒకటి ఫామ్ చేసి ఆల్రెడీ జనరల్ గా మరి శాసనసభలో కానీ పార్లమెంట్ లో కానీ ఎథిక్స్ కమిటీ అనేది ఉంటుంది. మరి అవసరమైతే మళ్ళా మంచి కొంతమంది వ్యక్తులతోటి, గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తోటి, ఇంటలెక్చువల్స్ తోటి, చట్టాలు, సభ ఈ యొక్క శాసనాల గురించి తెలిసినటువంటి వ్యక్తులతోటి మరి ఒక నైతిక విలువలు ఏ విధంగా పాటించాలా, ఎదుటివాడిని ఎలా గౌరవించాలనేటువంటి అంశాల మీద ఒక 2-3 రోజుల పాటు మంచి శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన కాదు, ఎవరైతే 175 మంది శాసనసభ్యులు ఉన్నారో ఈ యొక్క హౌస్ లో వాళ్ళందరికి కూడా శిక్షణ ఇవ్వాలా, వాళ్ళలో ఒక మంచి మార్పు తీసుకురావాలా, ఒక మంచి వ్యవస్థ మరి ఈ యొక్క 5 సంవత్సరాల పరిపాలనలో కొనసాగిందనేటువంటి ఒక భావన కలిగించాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను. రైట్. జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. జగదీష్ గారు, ఏదైతే ఇది మన సైదా గారు మాట్లాడింది ఒక సబ్జెక్టు, రెండో సబ్జెక్టు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఇది కూడా ఉన్నతాధికారులు, అఖిల భారత సర్వీస్ చెందినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గవర్నమెంట్కి ఏ ప్రభుత్వం గృహిణులు ఉంటే ఆ ప్రభుత్వం చాలా పాజిటివ్గా, వన్ సైడ్గా కొందరు అధికారులు, మొత్తం కాదు కొందరు అధికారులు మాత్రం చాలా పక్షపాతం వ్యవహరించారనేది చంద్రబాబు గారి భావన, ఆయన సీఎం చంద్రబాబు గారి భావన. ఆ విషయంలో చాలా బాధపడినట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. రైట్. అటువంటి గుర్తింపు అంటే ఆయన ఏదైతే రికగ్నైజ్ చేశారో అది మీరు అబ్జర్వ్ చేశారా? ఖచ్చితంగా అలా జరిగిందా ఈ 2019-24 మధ్య ఆ విధంగా వన్ సైడ్గా కొందరు అధికారులు? వెంకటేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, సెదిల్ గారికి, రాయపాటి గారికి, అలాగే ప్రేక్షకులకి అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి సబ్జెక్టు డిబేట్ పెట్టారు, దానికి మీకు మరొకసారి కృతజ్ఞతలు. చంద్రబాబు గారికి ముఖ్యమంత్రిగా ఈరోజు ఛార్జ్ తీసుకోవడం, ఆయనకి కూడా నా వైపు నుంచి ఆర్థిక శుభాకాంక్షలు. మీరు అన్నట్టుగా అధికారులు వాళ్ళ పరిధి దాటి ప్రవర్తించారా అంటే 100% ప్రవర్తించారు. ఎవరెవరు ప్రవర్తించారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. చాలా గతంలో ఎన్నడూ లేని విధంగా
గతంలో ఇప్పుడు ఇలాంటి ఐఏఎస్ల పైన క్రిమినల్ కేసులు ఈ మనం ఉమ్మడి రాష్ట్రం అందరూ కాదు కొందరు అంటారు, అందరూ కాదు కొందరు అంటారు, అంతేనా? అందరుగా కొందరు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునే వాళ్ళకేమో ప్రాధాన్యత లేని చోట వాళ్ళకి వాళ్ళ విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే తప్పుడు పనులు చేయడానికి పూర్తిగా రాత్రులున్నాయో అలాంటి వాళ్ళని ఐఏఎస్లు కాని వాళ్ళని కూడా వేరే కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ పైన తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర కావాల్సినంత అవినీతి పనులని పురమాయించి వాళ్ళు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు. మచ్చుకు రెండు చెబుతానండి. మైనింగ్ శాఖలో డిఎంజీ వెంకటరెడ్డి అత్యంత అవినీతి అక్కడే జరిగింది. మొదటి అవినీతి గురించి ఫస్ట్ మైనింగ్ లో జరిగినంత అవినీతి ఇప్పటి వరకు జరగలేదు గతంలో కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఆయన పైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఒకటి, ఆయన ఐఏఎస్ కాదు, ఆయన ఎక్కడో కేంద్ర సర్వీసులో ఉంటే డెప్యుటేషన్ పై తీసుకొచ్చి ఆయన కట్టబెట్టారు. ఆయన పూర్తిగా అందులో అనుభవం లేని వ్యక్తి, అతను దానికి అర్హుడు కాదు. రెండోది ధర్మారెడ్డి 10 సంవత్సరాలుగా టీటీ ఈఓగా ఉన్నారు. అతన్ని కూడా ఫస్ట్ అతనికి ఒక పోస్ట్ క్రియేట్ చేసి స్పెషల్ ఆఫీసర్ని, ఆ తర్వాత అతన్ని జేఈఓని చేసి జేఈఓ పోస్ట్ తీసేసి అడ్డగోలుగా అతన్ని ఈఓ చేశారు. తిరుపతి దేవస్థానానికి ఉన్న పవిత్రతను భ్రష్టు పట్టించిన ఘనత ఈ ప్రభుత్వానికి. అధికారుల్ని అవినీతిమయం చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి. ఇంత దారుణమైన పరిపాలన, ఇంత నిస్సిగ్గుగా ప్రజలకు బాధ్యత వహించని ప్రభుత్వం ఏదైనా స్వతంత్రం తర్వాత, మనం స్వతంత్రం వచ్చిన తర్వాత ఉంది అంటే అది ఇప్పుడు ఇంట్లో కూర్చున్నటువంటి వైసీపీ ప్రభుత్వమే. ఇందాక మీరు అన్నట్టుగా ఈ ఐఏఎస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇస్తారు. ఏమని? ప్రజల సేవ కోసం మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్లు తప్పు చేస్తుంటే చంద్రబాబు గారు ట్రైనింగ్ ఇవ్వడం అనేది శుభ పరిణామం. ట్రైనింగ్ ఇవ్వడం కాదు, వాళ్ళకి ముందు సంస్కారం ఉండాలి. వాళ్ళకి సంస్కారం ఉండి వాళ్ళకి ట్రైనింగ్. ఇప్పుడు లాంటి వాళ్ళకి జగదీష్ గారు సబ్జెక్ట్ టు ది కరెక్షన్, జగదీష్ గారు సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఎమ్మెల్యేలకి ట్రైనింగ్, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని ఆయన భావించారు. బట్ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు, చాలా బాధ కలిగించిందని అన్నారు. నేను ఇప్పుడు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం, కారణం లేదు. నేను ఏమంటానంటే ప్రజాప్రతినిధులు వీళ్ళకైతే మీరు ట్రైనింగ్ ఇస్తారు, అటుపక్క వచ్చే వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు? వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడాలి? గోరంట్ల మాధవ్ మన ఆంధ్రుల గౌరవాన్ని పార్లమెంట్ లో పోగొట్టాడు. ఆంధ్రుల గౌరవాన్ని పార్లమెంట్ లో పోగొట్టాడు. అతనికి పదవి ఎలా వచ్చింది? ఇలాంటి చేయగలడు కాబట్టి వచ్చింది పదవి. అసెంబ్లీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మాట్లాడుతూ ఉంటే అతనికి అడ్డంగా నిలబడుకొని నానా రమస్ చేశారు, ఏకవచనంతో పిలిచారు, ఒరే అన్నారు. ఇదంతా ఇక్కడ పార్లమెంట్ లో జరిగింది. దీనికి కారణం ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడం. దీనికి ఇందాక సార్ చెప్పినట్టు ఇలాంటి వాళ్ళకి నాయకత్వం కూర్చోబెట్టి వీళ్ళని ఆ విధంగా గాలికి వదిలి ప్రజలపైన వదిలేయడం. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్న ఈ ప్రజాప్రతినిధులు కొడాలి నాని మాటలు ఇప్పుడు మీరు టెలికాస్ట్ చేశారు, మర్చిపోయింటే కూడా ఇప్పుడు మళ్ళీ ఉద్రేకాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్లో కూడా ఉంటుంది. దీని ఇన్ఫాక్ట్ ఎప్పటికిప్పుడు పోతుంది, ఎప్పుడో ఒక రోజు మళ్ళీ ఉద్రేకానికి లోన్ చేస్తుంది. కాబట్టి అవినీతి పరులైన అధికారులు వాళ్ళని సంస్కరించుకోవడమే కాకుండా వీళ్ళపైన కఠిన చట్టాలు తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళతో పాటు పంచి ప్రభాకర్ ఇలాంటి వాళ్ళు, కొందరు శ్రీరెడ్డి ఇలాంటి వీళ్ళంతా ఈ సోషల్ మీడియా పుణ్యమాని బజారును పడి నానా మాటలని సమాజంలో ఇలా కూడా మాట్లాడుకుంటారా అనే స్థాయికి మన విలువలు తగ్గిపోవడానికి కారణమవుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి, చట్టాల్లో మార్పు తీసుకురావాలి. ఇలా మాట్లాడిన వాళ్ళని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగదీష్ గారు 2019-24 మధ్య ఈ విధంగా కొందరు ఉన్నతాధికారులు గవర్నమెంట్కి సపోర్టివ్గా వన్ సైడ్గా మాట్లాడారు, చేశారు, పనులు చేశారు అనేది ఒక ప్రధాన ఆయన చెప్తున్నటువంటి, ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి అభియోగం, ప్రధానంగా ఆరోపణ. సో ఆయన చంద్రబాబు గారు 95 నుంచి ఆల్మోస్ట్ 10 దఫాలుగా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయన పీరియడ్లో ఇటువంటి పరిస్థితులు లేవా? వన్ సైడ్ కొంతమంది మాట్లాడిన పరిస్థితులు లేరా అనేది నా పాయింట్. నేను చంద్రబాబు వైసీపీ టీడీపీ మధ్యలో పోలికలు ఇవైతే నేను చెప్పలేను, కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎక్కడ వినని విధంగా, ఎక్కడ చూడని విధంగా వైసీపీ వాళ్ళు మాత్రమే ఈ బూతులు మాట్లాడగలిగినారు. గతంలో ఎవరు వినలేదు అసెంబ్లీలో ఇలాంటి బూతులు. చిన్న చితగా సంఘటనలు ఎప్పుడో క్షణికావేశంలో మాట్లాడినా వాటిని రికార్డుల నుంచి తొలగించారు, క్షమాపణలు కోరారు. ఇవన్నీ మనం చూసాం. కానీ నిస్సిగ్గుగా ఈ విధంగా ప్రవర్తించినట్టు గతంలో ఎక్కడా రికార్డు లేదు,
రికార్డులు లేవు, ఎవరు కూడా దీనికి రుజువులు చూపించలేదు. రెండో విషయం ఏమంటే చంద్రబాబు గారు కూడా ఎవరైనా మాట తూలి మాట్లాడితే ఇమీడియట్ గా ఆయన ఖండిస్తారు, అలాంటి వాళ్ళని దూరం పెడతాం. నాకు తెలిసిన ఉన్నతాధికారుల తీరు గురించి అడుగుతున్నాను జగదీష్ గారు. సరే, మీరు ఎమ్మెల్యేలు మాట్లాడే భాష తీరుని గురించి మాట్లాడుతున్నారు, నేను ఉన్నతాధికారుల తీరు గురించి చెప్తున్నాను. ఎందుకంటే 95 నుంచి ఆయన కూడా పలు దఫాలుగా ముఖ్యమంత్రి చేశారు. ఆయన టర్మ్లో ఈ విధంగా ఉన్నతాధికారులు కొందరు వన్ సైడ్ చేసిన పరిస్థితులు దాఖలాలు లేవా అనేది నా పాయింట్. ఖచ్చితంగా లేవండి. ఎందుకు లేవని చెప్తున్నానంటే ఆయన కనుచూపు మేరలో, ఆయన నియంత్రణలో ఐఏఎస్ అధికారులు చాలా బాగా చేశారనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఆయన్ని అకాడమీలో కూడా వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లకి స్పీచ్ వినిపించడానికి కూడా ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు కూడా. అంటే ఆయన పైన ఆయనకున్న పరిపాలన దక్షత మనకే కాదు, దేశం అంతా తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. అలాంటి నాయకుడు దగ్గర పనిచేసేటప్పుడు ఆయన ఫైల్ ఏ విధంగా చూసుకోవాలి, మనం వేటి పైన సంతకం పెట్టాలంటే దాన్ని క్రాస్ చెక్ ఏ విధంగా చేసుకోవాలి, స్కూటీని ఏ విధంగా చేయాలి, ఇలాంటివన్నిటిలో ఆయన అనుభవజ్ఞుడు, దిట్ట. అవినీతిని నియంత్రించడంలో కూడా చంద్రబాబు గారు ఆయన తర్వాత ఎవరైనా కానీ పరిపాలనలో అవినీతి జరగడం అనేది ఓ తెలియకుండా ఎక్కడో తప్పులు దొరలొచ్చు, కానీ ఆయన దృష్టికి వచ్చిన తర్వాత అధికారులు ఆయన ఉంటే తప్పులు చేయడానికి భయపడతారు అన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నియంత్రణలో అధికారులు తప్పులు చేయాలంటే వాళ్ళకి అంత సాహసం చేయలేరు. అదే ఎందుకంటే అవినీతిమయం, అవినీతి ఉన్న చోట తప్పులు జరుగుతాయి. అవినీతి చేసే వ్యక్తి అధికారి చంద్రబాబు గారు పనిచేయలేడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మనం రేపు ఆయన టీం కూడా వస్తుంది. గతంలో చూసాం ఆయన పరిపాలన, భవిష్యత్తులో కూడా చూడబోతాం. నాకు తెలిసినంత వరకు ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వంతో పోల్చేంత నికృష్టమైన పరిపాలన భవిష్యత్తులో కూడా చూడమని నేను అనుకుంటాను. గ్రేట్ డిబేట్లో ప్రజాప్రతినిధులు వాడుతున్నటువంటి భాష, అట్ ది సేమ్ టైం అఖిల భారత సర్వీస్ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో, ఉన్నతాధికారులు ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వారు వ్యవహరిస్తున్న తీరుపైన మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, రాయపూడి వేణుగారు జనసేన నుంచి ఉన్నారు. వేణుగారు, ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష కానీ లేదంటేనో ఐఏఎస్లు ఐపీఎస్ల పట్ల ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తం చేసినటువంటి ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన భావన, వాటిలో ఆవేదన ఉంది, ఆయన భావనలో ఆవేదన ఉందా, ఉందనుకుంటున్నారా? ముందుగా వెంకటేష్ గారు మీకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి, అదేవిధంగా ఈ చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలు సరిదా గారికి, జగదీష్ గారికి మా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాం. ఎందుకంటే మీకు ముందుగా అభినందనలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు ఎలా ఉన్నా, ఈ 5 సంవత్సరాలు ఎలా గడిచిపోయినా, కానీ ప్రస్తుతం ఇక జరగబోయేటువంటి భవిష్యత్తులో రాజకీయ నాయకులు భాషా పరిజ్ఞానం ఎలా ఉండాలి, అదేవిధంగా బాధ్యతలు తీసుకున్నటువంటి ఉన్నతాధికారులు ప్రభుత్వానికి పరిపాలన ఏ రకంగా అందించాలనేటువంటి సబ్జెక్ట్ ని మంచిగా తీసుకున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి మీ న్యూస్ ఛానల్కి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు పదవీ బాధ్యతలు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నిన్న మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీ బీఆర్కే న్యూస్ ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ పెద్దలు ఇద్దరు, సైదా గారు కానీ జగదీష్ గారు కానీ చాలా వాల్యుబుల్ పాయింట్లు చెప్పారు. ఇవాళ దానికన్నా ముందు కూడా ఈ 5 సంవత్సరాల నుంచి పడినటువంటి భాష, భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి దాదాపుగా ఏదైతే ప్రాథమిక హక్కుల్లో వాక్ స్వాతంత్ర్యం ఉందో దాన్ని పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లో కూడా తొంగలో తొక్కినటువంటి వాస్తవ పరిస్థితులు అందరూ కూడా ప్రజలు గమనించారు. ఇటు రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు కూడా గమనించినటువంటి విషయం మనం పరిగణలోకి తీసుకుంటే 2024 జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాల తర్వాత మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు లెజిస్లేటివ్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మా ఎమ్మెల్యేలకి 21 మంది ఎమ్మెల్యేలకు కూడా ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి భాష, మనకి ఎవరి మీద కూడా వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవు, మనం చేసినటువంటి పోరాటం ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, ప్రజలకు మనం సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ బాధ్యతను అప్పచెప్పారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతమైనటువంటి దోషణలకి మనందరం కూడా దూరంగా ఉండాలి. ఎదట ఉన్నటువంటి వ్యక్తిని, అది రాజకీయ నాయకుడు అవనండి, పౌరులు అవనండి, ఎవరిని కూడా కించపరిచేటువంటి భాషా ప్రయోగాన్ని చేయొద్దు అన్నటువంటి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ ఎన్నికలు జరిగిన తర్వాత. దానిలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ యొక్క రాజకీయ నాయకులకి భాష ప్రయోగం ఎలా ఉపయోగించాలనే దాని మీద శిక్షణా తరగతి విషయంలో కానీ,
తర్వాత ఉన్నతాధికారులకి ఎలా వాళ్ళ యొక్క బాధ్యతలు నిర్వహించాలనేటువంటి విషయంలో కూడా ఆయన ఆలోచన విధానాన్ని కూడా స్వాగతించదగినటువంటి విషయం. నిజంగా మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి అధికారం ఇస్తే, పదవులు ఇస్తే 2019 నుంచి 24 వరకు వాళ్ళు మాట్లాడినటువంటి భాష, వాళ్ళకి ఇచ్చినటువంటి పదవిని, వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతని పక్కన పెట్టి కేవలం వ్యక్తిగతమైనటువంటి దోషంలో ప్రజలు విని 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 ఇసిగిపోయి ఉండటం వలన అటు జోగి రమేష్ గారు కానీ, పేరు నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, తర్వాత రోజా గారు కానీ, తర్వాత కొడాల నాని గారు, ఇలా ఎంత మంది అయితే వ్యక్తిగతమైనటువంటి దోషాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఇవాళ రాజకీయ వ్యవస్థలో మరి కనుమరుగైపోయినటువంటి పరిస్థితిని మన కళ్ళ ముందు చూచాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి రాజకీయ నాయకుడి మీద ఉంది. ఇదే విధంగా మనం పార్లమెంటరీ భాష, పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడు కానీ, తర్వాత అసెంబ్లీలో కానీ మాట్లాడేటప్పుడు మనం ఉపయోగించేటువంటి భాష, సమస్యల పట్ల మాట్లాడేటువంటి డిబేటు, అదే విధంగా ప్రజలు, కోట్లాది మంది ప్రజలు మనల్ని గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ఫస్ట్ గా గమనించి వేణుగారు 2019-24 మధ్యలో, ఈ మధ్య కాలంలో గవర్నమెంట్కి అనుకూలంగా కొందరు అధికారులు, ఉన్నతాధికారులు వన్ సైడ్గా పనిచేశారు, చాలా ఇబ్బంది పెట్టారు విపక్షాన్ని అనేది ఆయన ప్రధాన అలిగేషన్. ఇందులో వాస్తవం ఉందా? మీరు అలా జరిగిందని అనుకుంటున్నారా? తప్పకుండా అంటే రెండో సబ్జెక్ట్ లో రెండో విషయం మీద నేను అది వద్దామని చెప్పి దీన్ని కంక్లూజన్ చేసి దానికి వస్తాను. కాబట్టి ఎలాంటి భాష ఉపయోగించవద్దు అనేది అందరం కూడా కట్టుబాటులో నియమాలు పెట్టుకుని పార్లమెంటరీ భాష వాడటం అనేది అది మొదటి ప్రధానమైనటువంటి శిక్షణ అనేది చాలా అవసరంగానే భావిస్తున్నాం. అది చాలా అవసరం. దీనికన్నా ఉదాహరణ ఏంటంటే, మనం ఇవాళ రాజీవ్ గాంధీ గారు కానీ, తర్వాత వాజ్పేయి గారు కానీ, తర్వాత పివి నరసింహారావు గారు కానీ, తర్వాత పెద్ద రోషి గారు కానీ, వీళ్ళందరూ భాష అంటే మేము విన్నటువంటి, మనం చూసినటువంటి అసెంబ్లీ యొక్క భాషలో మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా, అంటే ఎదట మనిషికి చలోక్తులతో కూడినటువంటి భాష మాట్లాడినప్పటికీ కూడా సబ్జెక్టుని చాలా ప్రజలకి మాట్లాడే వాళ్ళు కూడా అర్థమయ్యేటటువంటి ప్రయోగాన్ని వాళ్ళు పదజాలం ఉపయోగించేవాళ్ళు. మరి ఒకరికొకరు ప్రతిపక్షాలు, అధికార పక్షాలు రెండు కూడా గౌరవించుకునేటువంటి విధానం. ఒకనొక టైంలో వాజ్పేయి గారికి మూత్రపిండాలకి సంబంధించిన వ్యాధి కోసం రాజీవ్ గాంధీ గారు అమెరికా వెళ్తుంటే మరి ఆయన్ని కూడా ఆయన వెంబటే తీసుకెళ్లి అమెరికాలో వైద్యం చేయించినటువంటి వాజ్పేయి కొరకు తెలియనటువంటి విషయాన్ని అక్కడ దాకా తీసుకెళ్ళినటువంటి విషయం, ఒకళ్ళొకళ్ళు గౌరవించుకునేటువంటి విధానమే ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకున్నటువంటి విధానం గతంలో ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కేవలం కక్షపూరితమైనటువంటి వాతావరణంతోనే ఈ 5 సంవత్సరాల కాలం గడిపారు. వాళ్ళు ప్రజల్లో చిత్తుగా ఓడిపోయి వాళ్ళ ఇళ్ళకాడ కూర్చున్నటువంటి విషయం. అది రాజకీయ నాయకులు. రెండోది, మీరు అడిగిన ప్రశ్న ఉద్యోగస్తుల గురించి అడుగుతున్నారు. నిజంగా 2019 నుంచి 24 వరకు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ ఐఏఎస్లు, ఐపీఎస్లు? ఎవరైతే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా, ఎవరైతే అది ఈ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలు వినేటువంటి అధికారుల్ని ఎన్నుకుంటున్నారు. ఇవాళ వాళ్ళు చదువుకున్నటువంటి ఐఏఎస్లు, వాళ్ళు వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ఐపీఎస్లని పక్కన పెట్టి ఒక పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం. దానిలో ఇదంతా దీనికంతటికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంది. 40 మంది సలహాదారుని మన జగన్మోహన్ రెడ్డి గారు అట్టిపెట్టుకుని కేవలం సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఒక అనఫీషియల్ రాజ్యాంగేతర శక్తి ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ కూడా నియంత్రించేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో కూడా చూడటం వలన ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ కూడా వాళ్ళ యొక్క అధికారాలని వాళ్ళ యొక్క పక్కన పెట్టి, వాళ్ళకు స్వతంత్రత కలిగినటువంటి చట్టాలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ చేతులు కట్టేసి, వీడు మావోడు, ఇది మేం చెప్పిన దాన్ని నువ్వు అమలు చేయి తప్ప, ప్రజలకి ఏం కావాలో మేము చూసుకుంటాం, మేం చెప్పింది నువ్వు చేయి తప్ప నువ్వు చెప్పింది మేము వినమనేటువంటి ద్వారంలో వాళ్ళకి కావాల్సినటువంటి అధికారులను తెచ్చుకోవటం మూలాన ఈ పరిస్థితి వేణుగారు ఈ పరిస్థితి ఓన్లీ ఈ కేబినెట్ ఈ పీరియడ్ లోనే జరిగిందా? అంతకు ముందు కూడా జరిగినాయా? లేదంటే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితి ఉందనుకోవాలా? ఇప్పుడు కేవలం మనం దగ్గరగా చూసింది ఆంధ్రప్రదేశ్ లో చాలా దగ్గరగా చూసినటువంటి ఆఫీసర్లని కార్యకర్తల్లాగా వ్యవహరించినటువంటి తీరు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే మనం చాలా దగ్గరగా చూడటం జరిగింది. చెదురుమదురుగా ఎక్కడన్నా జరిగినా ఇది వన్ సైడ్ గా అధికారుల్ని, వాళ్ళ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఉన్నతాధికారులను కూడా పక్కన పెట్టి మీరు సలహాదారుల యొక్క సూచనల మేరకు ప్రభుత్వాన్ని నడిపారు తప్ప ఇవాళ అవినీతి పరులైనటువంటి అధికారులు కానీ, గతంలో వాళ్ళ మీద ఉన్నటువంటి చరిత్రను కానీ తీసుకోకుండా, ఇవాళ ఉదాహరణకి ఇందాక పెద్దలు జగదీష్ గారు కొన్ని పేర్లు చెప్పారు, నేను ఇంకో పేరు యాడ్ చేస్తున్నా. శ్రీలక్ష్మి గారు ఏంటండి,
ఆమె జైలుకి కూడా వెళ్ళి రిమాండ్కి కూడా వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఆ శాఖలో జరిగినటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల జైలుకి వెళ్తే ఈయనేదో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆమె ఏదో శిక్ష అనుభవించింది, జైల్లోకి వెళ్ళొచ్చింది కాబట్టి సానుభూతితో ఆమెని మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చి ఆమెకు పదవి ఇవ్వటం అనేది ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఇది కేవలం పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి. అధికారులు వాళ్ళ పని చేసి కొనుక్కోకుండా కేవలం ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో వాళ్ళు మాత్రమే అధికారుల్ని లోబర్చుకుని వాళ్ళ యొక్క విధులకి వాళ్ళ యొక్క హక్కులని పక్కన రాచి మేం చెప్పింది మీరు వినాలనేటువంటి ధోరణిలో ఉండటం వలన ఇవాళ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విధులను నిర్వహించలేక రేపు వచ్చేటువంటి ప్రభుత్వంలో ఇవాళ నిజంగా ఈ కొత్త ప్రభుత్వంలో ఎంతమంది అధికారుల మీద మరి కేసులు బనాయించబడతాయో మనం భవిష్యత్తులో చూస్తాం. కాబట్టి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కేవలం వాళ్ళు విధులు నిర్వహించకపోవటం వల్ల వాళ్ళు పెన్ పవర్ ని కాగితం పవర్ ని ఉపయోగించకుండా కేవలం రాజకీయ పరంగా ఒక కార్యకర్తలాగా వ్యవహరించినటువంటి కొంతమంది మాత్రమే. ఇప్పుడు ఇందులో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి శాఖలకి ఉన్నతాధికారులుగా నియమించుకున్నటువంటి వాళ్ళ యొక్క విధానపరమైన లోపాలను ఈ ప్రభుత్వం బయటకు తీసింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెబుతున్నారు. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ మనకు ఆలోచించాల్సి, ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే పని లేదు. ఒకవేళ వదిలిపెడితే ఇదే వ్యవస్థ కొనసాగింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకునేటట్టుగా మేము ప్రవర్తించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచనలు కూడా అదే విధానం. కాబట్టి వ్యక్తి దోషంలో దూరంగా ఉంటూ పరిపాలనని అభివృద్ధితో కూడినటువంటి సంక్షేమాన్ని మన ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మాత్రం మేము చాలా స్పష్టంగా తెలియజేయగలం. రైట్ సైదా గారు, ప్రభుత్వం ఏదైనా సరే, ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, అది ఇక వైసీపీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టినట్టే ఎవరైతే కొంతమంది అందరూ కాదు, కొంతమంది అధికారులు ఎవరైతే ఆ ప్రభుత్వానికి తగ్గట్టుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక పెద్దలు ఎవరైతే ఉంటారో వారికి అనుగుణంగా ఇట్లా వన్ సైడ్ చేయడం వల్ల చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. అవునా? ఎలాంటి నష్టం, ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉందంటారు? ఇక్కడ మనము ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా మనం గమనించినట్లయితే గతంలో ఆ సర్వీస్ సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఐపీసీ అధికారులు కానివ్వండి, వాళ్ళు చదువుకున్నటువంటి చదువుకి భిన్నంగా ఎక్కడ కూడా ప్రవర్తించినటువంటి ఘటన మనం గతంలో చూడాలి. ఎక్కడన్నా ఒకటి రెండు ఇన్సిడెంట్ జరిగితే దాని మీద చర్యలు ఉండేవి, సస్పెండ్ అయ్యేవాళ్ళు, లేకపోతే కొంతమంది బూస్టింగ్ అయ్యేవాళ్ళు మనం గమనించాం. కానీ ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అనే పరిస్థితికి వచ్చేసారు. వాళ్ళ పోస్టింగ్స్ కోసం వాళ్ళు మరి ఆదాయం వచ్చేటువంటి పోస్టింగుల్లో వాళ్ళు ఉండాలి అంటే అయ్యే చెప్పినట్టు వినాలా. అందుకని ఐఏఎస్ కూడా ఐఆర్ఎస్ అనేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఐపీఎస్ కూడా, ఈ ఐపీఎస్ వ్యవస్థ కూడా మనం చూసినట్లయితే ఈ జిల్లా సూపరింటెండెంట్ కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, డీజీపీలు కానివ్వండి, అలాగే మనం చూస్తే సిఐడి డీజీ మన సంజయ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే ఎంత దుర్మార్గంగా పరిపాలన చేశారో ఈ 5 సంవత్సరాల్లో చూసాం. సైదా గారు, ప్రభుత్వం ప్రెషర్ పెడితే, అఫ్ కోర్స్ ప్రభుత్వం ప్రెషర్ పెట్టిందంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ కోసమో లేదంటే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ కోసమో కొంత చేసే అవకాశం ఉండొచ్చు. బట్ వీళ్ళు కూడా ఒప్పుకొని చేయడం వల్ల వీళ్ళకి దక్కే లబ్ధి ఏంటి? వీళ్ళకి కూడా ఎకనామికల్ హెల్ప్ అయినా ఇంకేదైనా ఉందా? ఉన్నతాధికారులు కూడా అంటే ఊరికండి, ఇందాక అన్న వేనన్న చెప్పాడు, శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కూడా జైలుకి పోయించి మళ్ళా వాళ్ళు లబ్ధి పొందే విధంగా వాళ్ళు సర్వీస్ లో ఉన్నారంటే వాళ్ళకు ఒక ధైర్యం, తప్పు చేసినా మమ్మల్ని కాపాడడానికి ఈ రక్షకుడు ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ మంత్రి ఉన్నాడు అనేటువంటి పరిస్థితి. వాళ్ళు గతంలో ఇరుకులర్ గా ఎక్కడ పనులు చేసేవాళ్ళు కాదు. కలెక్టర్ గారు కానివ్వండి, లేకపోతే ఆర్టీఓ కానివ్వండి, రెవెన్యూ సైడ్ చూసినట్లయితే తహసీల్దార్ గారు కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది పేదల భూములు, అసైన్డ్ భూములు మరి ఏ విధంగా కొల్లగొట్టబడ్డాయో మనం చూస్తూ ఉన్నాం. ఈ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏ విధంగా వచ్చిందో మనం చూసాం. అలాగే మైనింగ్ సంబంధించి కూడా ఏ విధంగా మరి భూగర్భ వనరుల్ని ఏ విధంగా అధికార పార్టీ దోచుకుందో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అధికారి మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూస్తాం. మరోసారి చూసినట్లయితే అంటే రెవెన్యూ వ్యవస్థ అలా ఉంటే మిగతా వ్యవస్థలన్నీ కూడా
ఈ రోజు అన్ని వ్యవస్థలు కూడా కరెక్ట్ అయిపోయినాయి. ఇక అధికారి కూడా వాళ్ళ కనుసన్నలో నడుస్తూ ఉన్నాడు. ఈ రోజు పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి మనం సిఐలు కానిస్టేబుల్ సైతం స్థానిక శాసనసభ్యుడు లెటర్లు ఎత్తి వాళ్ళు పోస్టింగ్ అనేటువంటి పరిస్థితి. ముందే ఒప్పందం, ఎవడి మీద కేసు పెట్టమంటే మీరు కేసు పెట్టాలా, ఎఫ్ఐఆర్ కట్టమంటే కట్టాలా, వాడిని తీసుకొచ్చి జైలు వేసి మీరు 3rd డిగ్రీ ఉపయోగించాలంటే మేము చెప్పినట్టు మీరు చేయాలా, చేస్తేనే మీకు పోస్టింగ్ అనేటువంటి పరిస్థితి. అదేవిధంగా పెద్ద మొత్తంలో వాళ్ళ దగ్గర నుంచి సిఐ కింద, ఎస్ఐ కింద, మరి డిఎస్పీ క్యాడర్ ఉన్నటువంటి వ్యక్తి కింద ఈ విధంగా మరి వసూలు చేసి మరి అవినీతికి పాల్పడేటువంటి పరిస్థితుల్లో ఈ అధికారులు కూడా వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు. సామాన్య ప్రజల్ని ఏ విధంగా మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్ సామాన్యుడు వెళ్తే రక్షణ లేనటువంటి పరిస్థితి. ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేనో లేకపోతే గల్లీ లీడరో ఎవడో చెప్తే వాడి మాట ఇల్లు ఉంది తప్ప ఒక పేదవాడికి సామాన్యుడికి పోలీస్ స్టేషన్కి వెళ్తే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు మనం చూస్తాం. ఎందుకంటే గతంలో అనేక ఘటనలు చూసాం ఈ రాష్ట్రంలో. మరి ఏ విధంగా అబ్దుల్ సలాం కుటుంబం మరి ఆత్మహత్య చూసాం. అలాగే డాక్టర్ సుధాకర్ ఆయన ఏ విధంగా మరి చనిపోయాడు మనం చూసాం. అలాగే మనం అక్రమ ఇసుకని మరి వ్యతిరేకించినటువంటి దళిత యువకుడిని ఏ విధంగా మరి గుండు కొట్టించారో పోలీస్ స్టేషన్ లోనే అధికార పార్టీ నాయకుల సమక్షంలో మనం చూసాం. ఈ విధంగా చెప్పుకుంటా పోతే స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్సీ అతని కారు డ్రైవర్ ని హత్య చేసి డిక్కీలో తీసుకొచ్చి ఆ కారులో తీసుకొచ్చి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే అలాంటి నాయకుడిని ఊరేగించినటువంటి దుస్సంస్కృతి ఈ రాష్ట్రంలో మనం గతంలో చూసాం. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? బ్యూరోక్రాట్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ, ఈ వ్యవస్థ నాశనం అయిపోయింది. అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారు. నేను స్వయంగా చూశానండి మా జిల్లాలో. ఎస్పీ గారు చెప్పినా కానీ అది ఒక ప్రభుత్వానికి కాదు సైదా గారు, ఈ ఒక్క ప్రభుత్వానికి ఆపాదించిన సరికాదేమో. ఆల్మోస్ట్ గతంలో కూడా కొన్ని ప్రభుత్వాలకి, టీడీపీ కావచ్చు లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మీ 10 ఏళ్ల రూలింగ్ మీది ఏపీలో కూడా ఉంది, ఉమ్మడి ఏపీలో, అక్కడ కూడా ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితి ఉంది. అవునా? మేము ఒప్పుకుంటాం, కానీ ఇంత విచ్చలవిడితనం లేదు. అప్పుడు కొంత 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 భయం అనేది ఉంది. ఒక రిప్రజెంటేషన్ కంప్లైంట్ ఇచ్చారంటే ఈ రోజు వెంకట గారు ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నారు, ఆయన సక్రమంగా పనిచేయలేదు, మీ డీజీపీకో ముఖ్యమంత్రి కంప్లైంట్ చేస్తామంటే భయపడేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మనం చూసాం డీజీపీలని, చీఫ్ సెక్రటరీలని రాష్ట్ర హైకోర్టు ఉన్నత న్యాయస్థానం అనేక సార్లు కోర్టు పిలిచి ముట్టికాలేసినటువంటి పరిస్థితి. ఇది వాస్తవా కాదా? మీరు చూశారు కదా. అయినా నిస్సిగ్గుగా ఈ అధికారులు తాబేదారులుగా మారిపోయారు. ఏవో ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి మరి వాళ్ళ సంకనాకేటువంటి పరిస్థితి, వాళ్ళు అవమానాలకు గురి అవుతున్నా, ఏ విధంగా ఉన్నా సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు చదువుకున్నటువంటి చదువులకి మరి ప్రయోజనకరం కలగకుండా వాళ్ళు ఎవరైతే పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, బాధితులకి సేవ చేయాల్సినటువంటి అధికారులు ఈరోజు అధికార పక్ష నాయకుల యొక్క సేవల్లో మునిగి తేలుతా ఉన్నారు. మనం చూసినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఆ యొక్క పుణ్యక్షేత్రంలో మరి 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మనం చూస్తూ ఉన్నాం. భక్తులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి సొమ్మును కూడా మరి కాజేసినటువంటి గనులు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పనిచేసినటువంటి ధర్మారెడ్డి లాంటి ఐఏఎస్ అధికారులు కూడా ఏ విధంగా మరి దుర్మార్గంగా ప్రవర్తించారని చూస్తా ధర్మారెడ్డి ఐఏఎస్ కాదు, డెప్యుటేషన్ పైన ఎందుకంటే ఆయన ఒక ఈఓగా ఉండి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ జరిగినటువంటి ఇలాంటి అంశాల మీద ఆయన నోరెత్తకుండా ఉన్నాడంటే ఎందుకంటే దుర్మార్గం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోవాలని ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అలాగే శ్రీశైల దేవస్థానం జరిగినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు దేవుడు ఆస్తులకే, దేవుడికే రక్షణ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటే ఇంక సామాన్య మానవుల గురించి మనం ఏం మాట్లాడుకోవాలి? వెంకట గారు? ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకి, మహిళలకి
మరి ఎక్కడన్నా రక్షణ ఉందా? నేను ఒకటే కోరుతాను ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా, మీరు గత అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు మీ శాసనసభ్యులు కక్ష సాధింపుల చర్యల కోసమో ఇంకోటో చేయాలనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి వాళ్ళని కంట్రోల్ చేయండి. రైట్. వాళ్ళు చేసిన మాత్రం విధంగా మీరు పరిపాలన చూస్తే మళ్ళా మీరు 5 సంవత్సరాలకు దిగిపోయే పరిస్థితులు వస్తాయి. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, దీన్ని గమనించండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడు, నేను బ్రహ్మాండమైన సంక్షేమం ఇచ్చాను, ప్రతి ఇంటికి నేను డబ్బు ఇచ్చాను, నేను మంచి చేశానంటే నాకు గెలిపించిందంటే ఆయన కోరాడు జనాల్లో. ఏమయ్యాడు? ఈరోజు 164 స్థానాలు మరి ప్రతిపక్షం గెలిచినటువంటి పరిస్థితి, 11 స్థానాలకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారం ఉందని ఒళ్ళు బలిసి, లేకపోతే మీ పార్టీ నాయకులు ఏదో చేశారనేటువంటి దురాలోచనతో పోతే ఎవరికైనా సరే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంటికి వెళ్ళింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. అలాగే మనం చూసినట్లయితే వెంకయ్య మన ప్రధానమంత్రి గారు ఏ విధంగా రాఘవదేశ్వాలు తీసుకొచ్చాడో మనం చూసాం. అయినా ఈ రోజు ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలంటే మాత్రం అధికారుల్లో మార్పు రావాలి. అధికారుల్లో మార్పు వచ్చినప్పుడే ఈ రాష్ట్రంలో అయితే వీళ్ళ అధికారంలో మార్పు రావాలంటే ఎవరు? ముఖ్యమంత్రి గారు స్టెబెండ్ గా ఉండాలి. ఆయన సక్రమంగా, ఇంటికి యజమాని సక్రమంగా ఉంటే వాళ్ళ కుటుంబం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది, ఆ ప్రజలు బాగుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి సక్రమంగా వ్యవహరించాలి. జగదీష్ గారు, బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు చాలా కీలకం. ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మొత్తం కూడా జనంలోకి తీసుకెళ్లాలంటే, దాని ఇంప్లిమెంటేషన్ జరగాలంటే వాళ్ళే చాలా ముఖ్యమైన వ్యక్తులు. కానీ దేశవ్యాప్తంగా, ఒక రాష్ట్రమే కాదు, ఏపీకి మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా ఫ్రీగా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉందా? ఇది నమ్మశక్యమేనా? ఇక్కడ మీరు అన్నది చాలా వాల్యుబుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తూ ఆ తర్వాత మీరు అన్నదానికి కూడా సమాధానం చెప్తాను. ఈ ధర్మారెడ్డి ఐఏఎస్ కాదు, ఆ విషయం కొద్దిగా చెప్పి మీకు రిమైనింగ్ లోకి వెళ్దాం. ఈయన ఐఏఎస్ కాదు, ఈయన ఎక్కడో సెంట్రల్ సర్వీస్ లో ఉంటే ఇతనికి అర్హత లేకపోతే కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం అనే పవిత్ర దేవస్థానానికి ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళని ఎన్నుకొని ఆ పోస్ట్ ఇస్తారు, దాన్ని ఆ ఈవో పోస్ట్ కట్టబెడతారు. వాళ్ళు అక్కడ సాంప్రదాయాలకు అనుగుణంగా, నియమాలకు అనుగుణంగా ఒక్క పొద్దు ఉండడం కూడా చాలా మంది చేశారు. అక్కడ పూజా పురస్కారాలు చేసేటప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన నియమాలంతా కూడా పాటించేవాళ్ళు. ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత పాలక మండలిని పక్కన పెట్టి ఇతనే ఏకచక్రాధిపత్యంగా అన్ని అవినీతి పనులు చేస్తూ ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి సేవల్ని అలర్ట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఎదుర్కొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవసరమైనప్పుడు ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసినట్టు కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా ఈయన పరిపాలనలో వేధింపులకు గురై ఒక విలేకరి చనిపోయినాడు. ఇతని పరిపాలనలో వేధింపులకు గురై ఒక ఎంప్లాయీ ఆత్మహత్య చేసుకుంటే 3 రోజుల పాటు పరిపాలనా భవనాన్ని, తిరుపతిలో ఉన్నటువంటి పరిపాలనా భవనాన్ని మూసివేశారు. ఆ కేసును కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఇతని పైన పూర్తి విచారణ జరిపించాలి. ఇతను తిరుమలలో పనిచేసిన నాళ్ళు ఇతని అవినీతి పైన, ఆత్మహత్యల పైన, అతను చేసిన వేధింపుల పైన కూడా విచారణ జరిపించి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి హిందూ మతాలకు సంబంధించిన వాటి కావచ్చు, హిందూ సాంప్రదాయానికి సంబంధించిన ఇలాంటి వాటిల్లో అయినా ఇలా తప్పులు జరగకుండా చూడాల్సింది ఒకటి. రెండవ విషయం, మైనింగ్ లో అత్యంత దారుణమైన అవినీతి జరిగింది. అతనికి కూడా దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండమని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి. సిఎస్ గారు కూడా ధర్మారెడ్డికి లీవ్ ఇస్తూ నువ్వు రాష్ట్రం వదిలి వెళ్ళకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం ఉంది. ఇలాంటి అధికారులు ఎవరైనా సరే, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా, తమకున్న అధికారాలని ఈమె అధికారాన్ని తప్పుదోవ పట్టించకుండా, వాళ్ళ బార్డర్ క్రాస్ చేయకుండా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నప్పుడు వాళ్ళ అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే అధికారులకు వచ్చే వాళ్ళు వీళ్ళపై చర్యలు తీసుకుంటారు. ఏబి వెంకటేశ్వరరావు గారిని, ఐపీఎస్ గారిని 5 ఏళ్లు ఉద్యోగం చేయకుండా చేశారు. అందుకు కారణం వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కొన్ని ఆధారాలు కనిపెట్టారని. అదేవిధంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న అధికారుల పైన ఈ విధంగా రాజకీయ నాయకులు పెత్తనం చెలాయిస్తూ కక్ష సాధింపు చర్యలు పాల్పడకుండా చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందండి. చట్టాల్లో ఎప్పుడైతే మార్పులు వస్తాయో రాజకీయ నాయకులు, చదువు లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు,
నీతి లేని వాళ్ళు జగదీష్ గారు రాజకీయ నాయకులు జగదీష్ గారు ఉన్నారు. జగదీష్ గారు తొత్తులుగా మారటానికి ప్రధానంగా రాజకీయ వ్యవస్థ పర్టికులర్గా రాజకీయ నేతలు ఆ ప్రభుత్వం ఏదైతే లీడ్ చేస్తూ ఉంటుందో ఆ ప్రభుత్వమే వాళ్ళ ఒత్తిడి లేకుండా వాళ్ళు ఆ విధంగా మారే అవకాశం లేదేమో. రిపీటెడ్గా ఫోర్స్ చేయడం వల్లే వారి యొక్క జాబ్ కాపాడుకోవడం కోసం లేదంటే ఇంకేదైనా అదర్ బెనిఫిట్స్ పొందడం కోసం ఈ విధంగా చేస్తున్నారేమో అనేది ఒక వాదన. మీరన్నది కూడా నేను ఏకీపిస్తున్నాను. అయితే చాలా మంది అధికారులు తప్పు చేయడానికి ఇష్టపడిన అధికారులు ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. అది కూడా మనం చూస్తున్నాం. వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా మాకు ఈ శాఖ మాకు వద్దని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు పంపించేస్తున్నారు. వీళ్ళకి అనుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు కోరి. అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు, అవినీతి చేయాలనే తత్వం మనసులో ఉన్నంత వరకు అలాంటి అధికారులు అవినీతి చేస్తారు. ఇప్పుడు వీళ్ళ డెస్టినేషన్ అంతా ఈ అధికారులు చేసిన తప్పులు అక్రమ సంపాదనతో దేశం వదిలి పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బాడీలో ఒక నామినేటెడ్ పోస్ట్ ఉన్నటువంటి పొన్నవల్లి సుధాకర్ లాంటి అవినీతి పరులు, ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉండి కూడా వేరే లండన్ పోయి రాజకీయ ప్రసంగాలు చేస్తాడు. ఇక్కడ అతని నియమాలను ఉల్లంఘించి మీడియా ముందు డిబేట్లు పెట్టాడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు. ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు, ఇలాంటి అవినీతి పరులు తొత్తులుగా ఉన్నంత వరకు వాళ్ళని ఉపయోగించుకునే రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడే అవినీతి నాయకులు పుట్టుకొస్తూనే ఉంటారు. వాళ్ళకి సర్వీస్ తో సంబంధం లేదు, ఉద్యోగం భద్రత అవసరం లేదు. వాళ్ళకి ఉన్నన్నాళ్ళు సంపాదించుకోవడం, అవసరమైతే ఉద్యోగాన్ని వదిలి కోర్టుకి ఎప్పుడో వాయిదాకి తిరుగుదామనే స్థాయికి దిగజారిపోయారు. కాబట్టి చట్టాల్లో మార్పు రావాలి. అధికారులు భయపడే చట్టాలు రావాలి. రాజకీయ నాయకులు కూడా చట్టాలకు లోబడి మనం పరిపాలన సాగించకపోతే రాజకీయాలే కాదు, భవిష్యత్తులో మనం కఠిన శిక్షణలో అనుభవిస్తామనే భయం ఉండాలి. 10 సంవత్సరాలుగా కోర్టుకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి బయట తిరగడం వల్ల చాలా మంది. జగదీష్ గారు, నేను అదే అడుగుతున్నా క్వశ్చన్, నేను రిపీటెడ్గా క్వశ్చన్ అదే అడుగుతున్నాను. ఆ విధంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి బ్యూరోక్రాట్స్కి నిజాయితీగా హానెస్ట్గా ఉండండి, మీకు అడ్డే లేదు, మేము చూసుకుంటాం అనే ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో లేవేమో అనేది నా ఫీలింగ్. ప్రభుత్వాలు ఇవ్వాల్సిన పని లేదండి. వాళ్ళకి ఆల్రెడీ నియమాలు ఉంటాయి. వాళ్ళు ఆ నియమాలు అనుసరించి మేము ఈ తప్పు చేయము, అవసరం లేదంటే మేము లీగల్ గా ఫైట్ చేస్తాం అనే తత్వం వాళ్ళలో ఉండాలి. ఇంత ఉన్నతాధికారులే వీళ్ళకి భయపడితే, అన్ని చట్టాలు తెలిసిన వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ కూడా ఉంది. చంద్రబాబు గారు నేను తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని నాకు ఈ అమరావతిలో సగం నా పేరుని రిజిస్టర్ చేయమంటే చేస్తాడా? చేయడు కదా. అది వల్ల కాదు కదా. లేదు, వాటిని తప్పులు చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నంత వరకు వాళ్ళు కూడా తప్పులు చెప్తారు, తప్పు చేయించుకుంటారు. రాజకీయ నాయకులు కూడా మొదట వీళ్ళ మార్పు రావాలి. వాళ్ళకి ఎందుకు ట్రైనింగ్ ఇస్తారు? రాజకీయ నాయకులు చెప్పిన వాటిని కార్యరూపం దాల్చాలి. అది లీగల్ గా ఉండాలి. అది ఎప్పుడైతే లీగల్ గా లేదో వీళ్ళు రిఫ్యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సిఎస్ గా ఇదే జవహర్ రెడ్డి చంద్రబాబు దగ్గర పనిచేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేశాడు. 100 ఎకరాల్లో అవినీతి బయటపడింది. ఆయన కూడా దేశం వదిలి పారిపోకుండా ఉండాలని చెప్పి ఆయన్ని ఆదేశిస్తున్నారు. నువ్వు రిజైన్ చేస్తే కూడా, నీ ఉద్యోగం విరమణ చేస్తే కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. అంటే ఎక్కడో తప్పు జరిగింది. ఇందాక మన సైదల్ గారు సార్ అన్నట్టు వీళ్ళందరూ వీళ్ళని శిక్షించడానికే. కంక్లూడ్ చేయండి, సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేయాలి. కాబట్టి అధికారుల్లో మార్పు రావాలి, రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. రాజకీయ నాయకులు భయపడే విధంగా చట్టాలు రావాలి. వాళ్ళు తప్పు చేస్తే కూడా ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళాలి. కోర్టు ఇంత సుదీర్ఘంగా కేసులు నడిపే పరిస్థితి లేకుండా వేణుగారు ఈ కేసుల్ని త్వరితగతిన పూర్తి చేయాలండి. అప్పుడు మాత్రమే రాజకీయ నాయకులకు భయం ఉంటుంది, అధికారులకు భయం ఉంటుంది. రైట్. ఫైనల్ కంక్లూడింగ్ వర్డ్స్ వేణుగారు. మేము చెప్పేది ఏంటంటే 2 మాటలు. ఎవరికి వాళ్ళుగా ప్రజలకి సేవ చేయాలనేటువంటి మనస్తత్వంతో ముందుకు వస్తూ భాషని మంచిగా ప్రయోగిస్తూ ఎదుటి మనిషిని కించపరచకుండా వెళ్లాల్సినటువంటి ధర్మం ఎన్నుకున్నటువంటి రాజకీయ ప్రతినిధులకు ఉండాలనేది మొదటి మాట. రెండోది, ఇవాళ అనుభవం కలిగినటువంటి ఐఏఎస్ గాని ఐపీఎస్ ఆఫీసర్లు గాని ఎంతో అంటే వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని, వాళ్ళ యొక్క విషయ పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకుని ప్రజలకి సేవ చేసేటువంటి సేవా గుణము, అదే విధంగా మరి శాఖల పట్ల పట్టుండటువంటి ఆఫీసర్లని, అంటే ఒక అనుభవం కలిగినటువంటి ఆఫీసర్ని సర్వీస్ లో అట్టిపెట్టి ఇవాళ అందరూ కూడా ఐఏఎస్ లో ఐపీఎస్ లో చిన్న కుర్రోళ్ళు 25, 26 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఏజ్ లోపల ఉన్నటువంటి వాళ్ళు వస్తున్నారు. అంటే వాళ్ళకి అనుభవం, అంటే పరిపాలన అంటే ప్రజాస్వామ్యంలో పరిపాలించేటువంటి వ్యవస్థల మీద సరైనటువంటి పరిజ్ఞానం లేకపోవడం వల్ల
వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వానికి లొంగిపోయేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి అనుభవం కలిగినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర ఇప్పుడు నూతనంగా వచ్చేటువంటి ఆఫీసర్కి కొంత ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చి ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి, ప్రభుత్వానికి ఏ రకంగా అండగా ఉండాలి, సంక్షేమంగా అభివృద్ధితో ఉన్నటువంటి సంక్షేమం ఎలా వెళ్ళాలనేది ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా వచ్చేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి అనుభవం కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్తో ట్రైనింగ్ ఇప్పించాలనేది మాత్రం మా యొక్క ప్రత్యేకమైన స్థలం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సైదా గారు, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ ప్రజాప్రతినిధులకి ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి దానిపై ట్రైనింగ్ అవసరం. అట్ ది సేమ్ టైం ఉన్నతాధికారుల తీరు పట్ల కొందరు అధికారులు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రవర్తించి విపక్షానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చారు. దానివల్ల ప్రజలు కూడా చాలా నష్టపోయారు అనేది ఆయన భావనకు కనిపిస్తుంది. అటువంటి పరిస్థితులు నిజంగానే ఉండకూడదు. అది జరిగి ఉండేటైతే ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండకూడదని మనం కూడా కోరుకుందాం. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నామంటే వీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.